హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త అన్బాక్సింగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇదే రెడ్మీ 10A. దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్, అంతేకాకుండా దీని యొక్క కాస్ట్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 10A. సో ఇది మనకి అరౌండ్ 8700 వరకు కాస్ట్ అవుతుంది. అండర్ బడ్జెట్లో మంచి ఫోన్ అనమాట. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. దీని సైడ్ అయితే మనకి ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, అంతేకాకుండా మోస్ట్ ట్రస్టెడ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, ఇలాంటివన్నీ కొటేషన్స్ రాసి ఉన్నాయి. సో బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది విత్ 10 watts ఛార్జర్ ఇన్సైడ్ ద బాక్స్. అండ్ బ్యాక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ హీలియో G25 ప్రాసెసర్ అయితే దీనిలో యూస్ చేశారు. అండ్ రేర్ కెమెరా వచ్చేటప్పటికి 13 MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 5 MP. అంతేకాకుండా IMEI నెంబర్స్ ఇవన్నీ కూడా బ్యాక్ మనకి డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సైడ్ చూసుకున్నట్లయితే రెడ్మీ 10A పవర్డ్ బై షామీ అని రాస్తుంది. అండ్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే దీని యొక్క బాక్స్లో వచ్చే కంటెంట్స్, అంతేకాకుండా దీని యొక్క MRP అయితే 11,000 వరకు కాస్ట్ పైన రాసింది. కానీ ఇది మనకి ఈ సేల్లో, ఇండిపెండెన్స్ డే సేల్లో మనకి 8700కి అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి 4GB ర్యామ్ 64GB వేరియంట్. సో ఓపెన్ చేసాం, లోపల బాక్స్లో ఫోన్ ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి మేము అన్బాక్సింగ్ చేసాము, ఎందుకంటే బాక్స్లో ఆల్రెడీ ఫోన్ వచ్చిందా లేదా చూడాలని చెప్పేసి ఓపెన్ చేసాము. సో జస్ట్ ఫోన్ వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని చెప్పేసి చూసేసి మళ్ళీ క్లోజ్ చేయడం అయితే జరిగింది. లోపల ఇన్సైడ్ ద బాక్స్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా సిమ్ డైరెక్టర్ ప్రింట్ కూడా ఉంది. సో ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇది 10 watts ఛార్జర్ అనమాట. విత్ బడ్జెట్లో కూడా మనకి ఛార్జర్ ఇన్సైడ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M53 25,000 పెట్టి ఫోన్ కొన్నా కానీ ఛార్జర్ బాక్స్లో రాని పరిస్థితి ఉంది. కానీ ఇది 8,500 పెట్టి కొన్నా కానీ ఛార్జర్ ఇన్సైడ్ ద బాక్స్ ఇచ్చారు. కానీ ఇందులో నాకు నచ్చనిది ఒకటి USB Type-C అన్ని ఫోన్లకి ఇప్పుడు వస్తున్నారు. కానీ దీనికి మాత్రం నార్మల్ USB ఛార్జర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. USB Type-B అయితే ఛార్జర్, యూనివర్సల్ ఛార్జర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో USB Type-C అయితే చాలా బాగుండేది. అంతేకాకుండా అంతకుముందు రివర్సిబుల్ ఛార్జర్ వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం యథావిధిగా నార్మల్ ఛార్జింగ్ స్పీడ్తో అయితే ఇది కంటిన్యూ అవుతుంది. ఈ ఫోన్లో వచ్చేటప్పటికి నాకు దీని యొక్క డిజైన్ అయితే బాగా నచ్చింది. అంతేకాకుండా నెక్స్ట్ నచ్చింది దీని యొక్క 5000 mAh బ్యాటరీ, 3.5mm జాక్ కూడా టాప్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సాంగ్స్ కూడా వింటూ ఉండొచ్చు. సో కాన్స్ నచ్చనివి ఏంటి అంటే దీనికి ఉన్న ప్రాసెసర్ హీలియో G25 ప్రాసెసర్ అనేది కొంచెం నార్మల్ స్నాప్డ్రాగన్తో పోలిస్తే హీలియో G ప్రాసెసర్ కొంచెం స్లోగా ఉంటాయి. అండ్ ఆల్సో డిస్ప్లే పైన టాప్ నాచ్ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ ఫోన్ మనకి XDR సపోర్ట్తో ఉంటుంది. రిజల్యూషన్ అయితే నార్మల్ 15,000 ఫోన్కి ఈ ఫోన్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ గమనించలేరు. మీరు సాధారణంగా మీరు డిఫరెన్స్ అయితే గమనించాలి అనుకుంటే కనుక కెమెరాలో మీరు డిఫరెన్స్ని అయితే గమనించవచ్చు. క్విక్గా సెటప్ చేసేసుకున్నాం, తర్వాత ఫోన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఈ రెడ్మీ ఫోన్స్లో మనకి విత్ యాప్ డ్రాయర్, వితౌట్ యాప్ డ్రాయర్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం వితౌట్ యాప్ డ్రాయర్ పెట్టుకున్నాము. సో మనకి డిఫరెన్స్ ఏంటంటే అన్నీ కూడా హోమ్ స్క్రీన్ మీదే ఉంటాయి. సో దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. విత్ ప్రో మోడ్ కూడా మనకి దీనికి అవైలబుల్లో ఉంచారు. నాది కూడా సేమ్ ఇలాంటి ఫోనే, రెడ్మీ Note 9 Pro Max, కానీ దానికి కూడా ప్రో మోడ్ ఉంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రో మోడ్లో నాది 4K రికార్డ్ చేస్తుంది, ఇది 1080p రికార్డ్ చేస్తుంది @30 FPS మాత్రమే. అండ్ ఫ్రంట్ కూడా అంతే, @30 FPS 1080pలో మాత్రమే రికార్డ్ చేస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ వెన్ సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు నాకైతే చాలా డిఫరెన్స్ అయితే గమనించాను నేను. సో నా ఫోన్ చాలా బెటర్గా అనిపించింది. రెడ్మీ Note 9 Pro Max నాది 2 years అవుతుంది ఆల్మోస్ట్. కానీ నాదే కొంచెం పర్ఫార్మెన్స్లో కానివ్వండి, నాది వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 720G. సో పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, రెండు కూడా నాది చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి. అంతేకాకుండా దీని యొక్క కన్సోల్, అంతేకాకుండా డైలర్, ఇవన్నీ కూడా ఇన్బిల్డ్గా నార్మల్ రెడ్మీది ఇవ్వకుండా గూగుల్ది ఇచ్చేశారు. సో నేను దీని తర్వాత అప్డేట్ చేసి MIది నేను దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. ఎస్పెషల్లీ వీడియో మనం ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఎటువంటి క్లారిటీ అయితే మిస్ అవ్వడం అయితే జరగలేదు. మనకి ఎంత రెజల్యూషన్లో మనం అప్లోడ్ చేస్తే అంత రెజల్యూషన్లో అయితే ప్లే చేయడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. వెన్ కంపేర్ టు వీడియో రికార్డింగ్, కెమెరా అయితే చాలా బాగుంది. విత్ కేవలం ఫొటోస్ కోసం అయితే ఎస్పెషల్లీ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే XDR ఇన్బిల్ట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి దీనికి కెమెరా అయితే చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. అంతేకాకుండా జూమ్ చేసినప్పుడు మనం దీని యొక్క ఇమేజ్ యొక్క స్టెబిలిటీని అయితే మిస్ ఎక్కడ అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో అయితే. సో ఫ్రెండ్స్, బడ్జెట్లో మంచి ఫోన్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ రెడ్మీ ఫోన్స్. మనకి ప్రాసెసర్, అంతేకాకుండా వీటి యొక్క కెమెరా కూడా కొంచెం
బడ్జెట్లో కూడా కొంచెం స్టేబుల్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. సో దీనికన్నా కానీ మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే రెడ్మీ నోట్ 11s అలా నోట్ సిరీస్ లేకపోతే 11 సిరీస్ తీసుకోండి. లేదు అని అంటే కనుక నాకు ఇలాంటివైనా పర్లేదు అనుకుంటే రియల్మీ నార్జో 50A అయితే మనం ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసాం, కార్డ్స్లో కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మనకి అరౌండ్ 10,000 బడ్జెట్లో వస్తుంది. విత్ 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీతో అయితే మనకు వస్తుంది. సో ఇది బేసిక్ వేరియంట్, 4GB ర్యామ్ 64GB వేరియంట్. సో దాన్ని కెమెరా కూడా మనం ఆల్రెడీ ఆ లాస్ట్ వీడియోలో అయితే కంపారిజన్ చేసాము. సో నార్జో 50A మీరు స్పెండ్ చేయగలిగితే స్పెండ్ చేయండి. లేదు అని అంటే ఇంకా 1 or 2,000 స్పెండ్ చేయగలను అనుకుంటే బడ్జెట్లోనే మీకు సామ్సంగ్ M13 అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవాలి. విత్ 5G స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో మంచి ప్రాసెసర్ అయితే ఇది మనకి రావడం అయితే జరుగుతుంది. విత్ 15GB ఎక్స్టెండబుల్ ర్యామ్ అయితే మనకి దీనిలో అడిషనల్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సామ్సంగ్ ఫోన్స్ అంటేనే కొంచెం బ్రాండెడ్ ఫోన్స్. సో బడ్జెట్లో ఏది బెస్ట్, అండర్ 30,000, అండర్ 20,000, అండర్ 10,000 ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ ఏ బడ్జెట్ వీడియో, లేకపోతే బడ్జెట్ వీడియో కావాలి అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బడ్జెట్లో ఏ ఫోన్స్ తీసుకుంటే బెటర్, అంతేకాకుండా అండర్ 20,000, అండర్ 25,000, అండర్ 30,000, అండర్ 40, 50, 60 ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది డిస్కస్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.